ఒక విషయం జస్ట్ షేరింగ్ సార్, నేను సాక్షిలో పనిచేస్తున్నాను, మీరు తినాలి మా తినాలి అన్నట్టు కాదు. నేను ఫ్రీలాన్సర్గా ఉంటూ పనిచేస్తున్నాను కన్సల్టెంట్గా. ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ నిజానికి ఇంకా వేరే ఎక్కడా నేను చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే పరిధిలో ఈ లైన్ తీసుకోండి, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఈ పార్టీ పరంగా అయిన విషయాలను హైలైట్ చేయమని అట్మోస్ట్ చెప్తారు. కానీ ఇక్కడ నాకైతే ఆ మాట కూడా చెప్పాలి. జగన్ గారు టూర్ ఉంది, మీరు నమ్మరు, ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి మీరు గతంలో ఎట్లా నడిపారు ఇప్పుడు కూడా అట్లా నడపండి, కావాలంటే మీరు మా పార్టీని కూడా విమర్శించండి చెబితే నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటన్న, లేదు మీకున్న ఇంపార్టెన్స్, మీకున్న ఇది ఆ షోకున్న గౌరవమే అది, మీరు దాన్ని అట్లాగే మెయింటైన్ చేయండి అన్నారు తప్పితే మాకు భయం చేయండి అని ఎవరు అడగలేదు. నేను సాధ్యమైనంత వరకు కాస్త ఇండిపెండెంట్ నేచర్గానే నడపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు ఏ టీవీల్లో ఏం జరుగుతుందో, ఇప్పుడు కొన్ని టీవీల్లో అసలు మన ఈ జగన్ గారు లైవ్ ఇవ్వరు, కొన్ని టీవీలో అసలు జగన్ గారు స్టేట్మెంట్ ఇవ్వరు, కొన్ని టీవీల్లో అచ్చంగా ఇవన్నీ. ఇప్పుడు కనీసం వీళ్ళు రాజశేఖర్ బొమ్మ వేసుకున్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు. మిగతా వాళ్ళు అది ఏంటి ఫెయిర్నెస్, మిగతా వాళ్ళు మరి బొమ్మ వేసుకోకుండా ఎవరు పడితే వాళ్ళకి ప్రచారం చేయడం, అది కూడా సీజన్ బట్టి ఒకళ్ళకి ఎవరైనా అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అదే అంటే అందుకే ఇక్కడ పూర్తి కంప్లీట్ స్వేచ్ఛ నేను ఫీల్ అవుతాను ఈ మీడియా హౌస్ లో పనిచేస్తూ. అంతవరకు నాకు ఎంప్లాయీస్ ని కానీ నచ్చింది అది. అంటే నేను వచ్చి 15 రోజులే కానీ కాబట్టి నాకు అన్ని వివరాలు తెలియకపోయినా, బట్ బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఇచ్చిన మాటకి నిలబడి నన్ను తీసుకున్న తీరు కాస్త అది ఒకళ్ళు ఉద్యోగం తీయించేస్తే ఇంకోళ్ళు ఉద్యోగం ఇచ్చారు అన్నట్టుగా జగన్ నాకు పిలిచి మరి ఉద్యోగం ఇవ్వటం అనేది ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఆల్సో. అఫ్ కోర్స్ ఆయనకు ఒక పార్టీ ఉంది, ఆయనకు ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా చౌదరి గారు నా బాస్ అన్న, ఇప్పుడు జగన్ ఈజ్ మై బాస్, దాంట్లో అనుమానం ఉంది. నేను బ్యాసం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఖచ్చితంగా ఏ మేనేజ్మెంట్ ఉంటే ఆ మేనేజ్మెంట్ తరఫున ఉండాల్సిందే కదా. లేదు నేను వ్యతిరేకంగా ఉంటానంటే ఏ మేనేజ్మెంట్ అయినా ఒప్పుకుంటుందా? ఏ మేనేజ్మెంట్ అయినా ఏ జర్నలిస్ట్ అయినా అంత ఇదిగా చేశాడు. ఇంకా మాత్రం వస్తే ఇక్కడ కొంత ఇండిపెండెంట్గా నడుపుకొని ఇస్తున్నారు.